ప్రెగ్నెంట్ డాగ్ అండి. ఇప్పుడే జస్ట్ అన్నం పెట్టారు కొన్ని పేపరు. జస్ట్ అన్నం పెట్టి అలా వచ్చానమాట. అది ఒక ప్లేస్ వెతుక్కుందనమాట. ఎలాంటి ప్లేస్ తెలుసా? అది చూడండి ఎలాంటి ప్లేస్లోకి వెళ్తుందో లోపలికి. నాకే చాలా జాలి అనిపించింది. నాకు ఇన్నాళ్ళుగా మా మామిడికాయ గాడికి ఆ రోజు బయట కుక్క కరిచేసిందని చెప్పాను కదండి. అస్సలు వాడికి హెల్త్ బాగోలేదు. దానివల్ల నేను అసలు వీడియోస్ తీసే అంత ఇది లేదు. వాడిని హాస్పిటల్ తిప్పుతానికే నాకు సరిపోయింది. వాడు బండి ఎక్కడో ఆటో ఎక్కడో. సో దానివల్ల ఇది లేదు. దీనికి ఒక 2-3 డేస్ నుంచి డైలీ ఫుడ్ పెడుతున్నా. అయినా నన్ను నమ్మట్లేదు. ఎందుకో మరి గతంలో ఎవరైనా అన్నం పెట్టి కొట్టారో లేకపోతే ఏం జరిగిందో. అదైతే ప్రెగ్నెంట్ డాగ్. అదిగోండి మా ఇంటి పైనుండి నేను భోజనం కింద పెట్టి పైకి వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. మీకు తెలియజెప్దామని అంతే. చూడండి అది ఎలాంటి అడవిలో ఉందో. మా ఇంటి పక్కనే అడవి అంటే ఏముందంటే తుప్పలండి అవన్నీ. చూడండి ఎంత ఘోరంగా ఉందో పాపం. అది ఆ లోపలికి వెళ్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. డైలీ అక్కడే షెల్టర్ చూసుకుంది. ఏంటిది అని నాకు అర్థం అవ్వక మేము వెళ్ళే పరిస్థితి కూడా కాదు. వెళ్ళలేము. పెద్ద పెద్ద పాములే ఉన్నాయి. మా ఇంట్లోకే వచ్చేస్తున్నాయి పాములు. చూడండి అది ఎలా చూస్తుందో. పిల్లల కోసం పాపం అంటే మదర్ డాగ్ బయట పబ్లిక్లో పిల్లల్ని ఏందు కదా, మీకు కూడా తెలిసిందేగా పెట్టదు అని. అందుకే సీక్రెట్గా ప్లేస్ని ఎత్తుక్కుంటుంది పాపం అది. నాకు బాధ అనిపించి ఏదో నాకు తోచినంత భోజనం అయితే పెట్టగలను కానీ షెల్టర్ ఇవ్వలేను కదా. నాకు ఒక డాగి ఉంది. పైగా ఇది రెంటెడ్ హౌస్. సో తోచినంత సహాయం పెట్టగలిగింది భోజనం మాత్రమే.